కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి పోయిన సుధీర్ రెడ్డి గారు ఈ ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త చెమటోడ్చి జెండా బట్టి గడప గడపకు ఓటు అడిగి ఇలా మేము గెలిపించుకున్నామంటే ఇవాళ మా అందరి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఇవాళ నువ్వు టీఆర్ఎస్లో పార్టీలో చేరినది కాక ఎక్కడైతే సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ కూడా నేను క్లియర్ చేస్తా అని చెప్పి టీఆర్ఎస్ పార్టీలో చేరిన మీరు మరి ఎక్కడ సమస్యలు కూడా అక్కడే ఉన్నాయని చెప్పేసి ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం మేము. మీరు ఎవరో ముక్కుముఖం తెలియని కార్యకర్తలని వాళ్ళతోటి ఈరోజు మా నాయకులని అనిపించడము ఇది నిజంగా సిగ్గుమాలిన పని అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి చిల్లర రాజకీయాలు మానాల్సిన అవసరం ఉంది సుధీర్ రెడ్డి గారు. మిమ్మల్ని ఒక దేవుడిలా కొలిచినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఎల్బీనగర్ నియోజకవర్గంలో మరి అందరినీ కూడా మనోభావాలు దెబ్బతీసే విధంగానే ఇలా ప్రయత్నం చేస్తున్నావు. రేపు కూడా ఏదైతే 2010 అప్పటి నుంచి కూడా మీరు రెండు పర్యాయాలు ఎమ్మెల్యే అయినాక కూడా నీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరిని కూడా ఒక నాయకునిగా తయారు చేసిన సందర్భం లేదు. ఇది మీరు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్క నాయకుని తయారు చేయకుండా ప్రతి ఒక్కరిని నీ యొక్క నీడను నువ్వు నమ్మలేవు సుధీర్ రెడ్డి గారు. నీ నీడను నువ్వు నమ్మలేని రాజకీయం మీరు చేస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, మా నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు కానీ మా ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి గారు కానీ వీళ్ళు ప్రజా సమస్యలపై ప్రతి ఖాళీ తిరుగుతూ గడప గడపకు సమస్యలు తెలుసుకొని ప్రభుత్వంలో ఉన్న మీకు తెలియపరుస్తూ ఉన్నారని తప్ప దాన్ని ఓర్వలేకనే ఇవ్వాలా మీరు ఎవరో కార్యకర్తలను పెట్టి అవాక్ చవాక్ చెల్లడం అది కరెక్ట్ కాదు, సబబు కాదు. ఇటువంటి విషయాలని మీరు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మీరు అన్నట్టుగా మీరు మాట్లాడితే మేము కూడా మాట్లాడగలుగుతాం. మీకు ఇచ్చిన గౌరవాన్ని మీరు గౌరవంగా ఉండండి అంతే. ఇక రాబోయే కాలంలో మాత్రం ఇంకోసారి ఇట్లాంటి అవాక్ చవాకులు పేలితే మాత్రం ఊరుకునే లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను.